ఉమ్మడి జిల్లాల వారీగా ప్రజాపాలన పనితీరు ఏ విధంగా ఉందనేది చూస్తే ఉమ్మడి జిల్లా మెదక్లో బాగుంది అంటూ 17% మంది, బాగోలేదు అంటూ 10% మంది, పర్వాలేదు అంటూ 66% మంది, చెత్తగా ఉంది అంటూ 7% మంది సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తీసుకుంటే బాగుంది అంటూ 20% మంది, బాగోలేదు అంటూ 12% మంది, పర్వాలేదు అంటూ 60% మంది, చెత్తగా ఉంది అంటూ 8% మంది సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గురించి తీసుకుంటే 15% మంది బాగుంది అని, 12% మంది బాగోలేదని, 66% మంది పర్వాలేదని, 7% మంది చెత్తగా ఉంది అంటూ కూడా సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా చూసుకుంటే 19% మంది బాగుందని, 13% మంది బాగోలేదని, 63% మంది పర్వాలేదని, 5% మంది చెత్తగా ఉందంటూ కూడా సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 40% మంది బాగుంది అని, 10% మంది బాగోలేదని, 46% మంది పర్వాలేదని, 4% మంది చెత్తగా ఉందంటూ కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఉమ్మడి ఖమ్మం జిల్లా చూసుకున్నట్లయితే 30% మంది బాగుంది అని, 15% మంది బాగోలేదని, 44% మంది పర్వాలేదని, 6% మంది చెత్తగా ఉందని వారి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. నెక్స్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లా చూసుకున్నట్లయితే బాగుంది అని 43% మంది, బాగోలేదని 11% మంది, పర్వాలేదని 42% మంది, మరో 4% మంది చెత్తగా ఉందంటూ కూడా వారి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఉమ్మడి మహబూబ్ నగర్ తీసుకున్నట్లయితే 36% మంది బాగుంది అని, 9% మంది బాగోలేదని, 52% మంది పర్వాలేదని, 3% మంది చెత్తగా ఉందని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ఈ ఓటా సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 25% మంది బాగుందని, 19% మంది బాగోలేదని, 47% మంది పర్వాలేదని, 9% మంది చెత్తగా ఉందంటూ కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా. నెక్స్ట్ ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో బాగుందని 27% మంది, బాగోలేదని 22% మంది, 45% మంది పర్వాలేదని, 6% మంది చెత్తగా ఉందంటూ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. సార్ దీని గురించి ఏమంటారు? మనకు క్లియర్ కనపడుతుంది. పర్వాలేదు అనేది అన్ని జిల్లాల్లో మెజార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీకి గతంలో ఓట్లు వచ్చిన పరిస్థితుల్లో అక్కడి నుంచి రియాక్షన్ కూడా అట్లే కనపడుతుంది మనకి. ఓకే, సింపుల్ పాస్ మార్క్. ఓకే, నెక్స్ట్ కీలక అంశాలు ఒకసారి కనుక మనం పరిశీలన చేస్తే కాంగ్రెస్ పరిపాలన మీద పెద్ద ఎత్తున అనుకూలత లేదు, వ్యతిరేకత కూడా లేదు. నెక్స్ట్ ప్రభుత్వ మార్పు వల్ల మెజారిటీ ప్రజలు సంతోషంగా ఉన్నారు. కొత్త ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. రాజకీయ నాయకులను, అధికారులను గతం కంటే స్వేచ్ఛగా కలుస్తున్నారు. 6 గ్యారంటీల్లో ఇప్పటి వరకు 5ని ప్రారంభించారు. మొత్తం 13 హామీలను 6 గ్యారంటీల రూపంలో ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు 5 హామీల అమలే మొదలైంది. ఇంకా 8 హామీలు ప్రారంభం కావాల్సి ఉంది. నెక్స్ట్ రేషన్ కార్డులు లేకుండా ఈ 6 గ్యారంటీలను పొందడం కష్టం. అయితే పాత ప్రభుత్వం 100 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. దీనివల్ల ఇప్పుడు 6 గ్యారంటీలకు అర్హులైన లబ్ధిదారులు కూడా రేషన్ కార్డు లేక ఇబ్బందులు పడుతున్నారు. అసలు 6 గ్యారంటీలు ఏంటి, వాటికి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలనే విషయం గందరగోళంగా ఉంది. ప్రజలకు ఈ విషయంలో అవగాహన కల్పించే కార్యక్రమాలు అవసరం. ఆంధ్రప్రదేశ్ మాదిరిగా వాలంటీర్ వ్యవస్థను నెలకొల్పాలని అంటున్నారు. ఇప్పుడిప్పుడే అవినీతి ఆరోపణలు ప్రారంభమవుతున్నాయి. కీలక అంశాలు ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ 6 గ్యారంటీల కోసం కొంతమంది లీడర్లు డబ్బులు వసూలు చేస్తున్నారు. కరెంటు బిల్లు కలెక్టర్లు 0 బిల్లులు ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్లో స్నేహపూర్వక వాతావరణం ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచి ఆదరణ పొందుతోంది. వెంటనే బస్సుల సంఖ్య పెంచాలి, లేదా మహిళలకు స్పెషల్ బస్సులు వేయాలి, లేదంటే మహిళలకు సగం ఛార్జీ అయినా వసూలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ స్లాబ్ విధానం ప్రజలకు అర్థం కావడం లేదు. 200 యూనిట్లు దాటితే ఆపై యూనిట్లకే బిల్లు కట్టించుకోవాలని అంటున్నారు. గ్యాస్ సబ్సిడీ 500 రూపాయలను నేరుగా ప్రభుత్వం కట్టాలని కోరుతున్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేయడానికి 100 రోజుల సమయం సరిపోదు. పాత ప్రభుత్వం చేసిన తప్పులను గుర్తించడానికే 100 రోజులు సరిపోతుంది. పథకాల విషయంలో ప్రజలు ఇప్పటికీ కేసీఆర్నే తలుచుకుంటున్నారు. రిటైర్డ్ అధికారులు ఇంకా విధుల్లో ఉండటాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా మహేందర్ రెడ్డి నియామకాన్ని తప్పుపడుతున్నారు. నవీన్ మిట్టల్, జయేష్ రంజన్ కొనసాగింపును కూడా ఎత్తి చూపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి భాష సరిగా లేదని మార్చుకోవాలని అంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ అవినీతి చేసిందని జనం బలంగా నమ్ముతున్నారు. గత నోటిఫికేషన్ల ఉద్యోగాలే ఇచ్చారు, కొత్తవి కూడా ఇవ్వాలని అంటున్నారు. రాజకీయ నియామకాల్లో సామాజిక న్యాయం పాటించడం లేదని విమర్శలు. ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడంలో సీఎంకు కాంగ్రెస్ సహచరుల నుంచే మద్దతు దొరకడం లేదు. అయితే ఇప్పటి వరకు 5 హామీల అమలే మొదలైంది.
ఇంకా 8 హామీలు ప్రారంభం కావాల్సి ఉంది. నెక్స్ట్, రేషన్ కార్డులు లేకుండా ఈ 6 గ్యారెంటీలను పొందడం కష్టం. అయితే పాత ప్రభుత్వం 100 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. దీనివల్ల ఇప్పుడు 6 గ్యారెంటీలకు అర్హులైన లబ్ధిదారులు కూడా రేషన్ కార్డు లేక ఇబ్బందులు పడుతున్నారు. అసలు 6 గ్యారెంటీలు ఏంటి? ప్రజాపాలన దరఖాస్తులకు మెసేజ్ వస్తున్నది తప్ప పనులు కావడం లేదు. గ్రామీణ ప్రాంత ఆటో డ్రైవర్ల సమస్యను పరిష్కరించాలి. రేషన్ కార్డుల్లో అవకతవకలను గుర్తించే పని చేపడితే నెగిటివ్ ఫలితాలు రావచ్చు. రైతు బంధును 5 ఎకరాలకు పరిమితం చేయాలని మెజారిటీ డిమాండ్. మహిళలకు 2500 సాయం, 4000 రూపాయలకు పెన్షన్ పెంపు వంటి వాటి గురించి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు కానీ బెల్ట్ షాపుల విషయంలో నిర్ణయం తీసుకోలేదు. రేవంత్ రెడ్డి తన సీటు కాపాడుకోవడానికి వలసలను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక కేసీఆర్ కు రేవంత్ కు తేడా ఏముందని ప్రశ్నిస్తున్నారు. అసలు 6 గ్యారెంటీలు ఏంటి, వాటికి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలనే విషయం గందరగోళంగా ఉంది. ప్రజలకు ఈ విషయంలో అవగాహన కల్పించే కార్యక్రమాలు అవసరం. కౌలు రైతుల విషయం, పంటలకు బోనస్ అంశం రానున్న రోజుల్లో కీలకం కానున్నాయి. కాళేశ్వరం విషయంలో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టవద్దని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సార్, ఓవరాల్ గా అది పరిస్థితి. తెలంగాణ ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉంది ఓవరాల్ గా అంటే ఏం చెప్తారు? అంటే జనము క్లియర్ కట్ గా చూస్తున్నారు. ఓకే, ఒక ప్రభుత్వం వచ్చింది, మంచి మార్పు జరుగుతుందని ఆశిస్తున్నాము. ఎందుకు ఓటేసింది కూడా మార్పు రావాలనే కదా. ఇంకా వాళ్ళ జీవితాల్లోకి మార్పు రావాలంటే ఈ 6 గ్యారెంటీలు చాలా దగ్గరికి వెళ్ళి జనంలోకి వెళ్ళి అమలు కావాలి. ఈ 6 గ్యారెంటీ అమలు చేయడానికి బేసిక్గా డబ్బులు కావాలి. ఇప్పుడు ప్రభుత్వం ముందున్న మేజర్ ప్రశ్న ఏంటంటే ఆదాయ వనరులను ఎట్లా పెంచుకోవాలి. ఆల్రెడీ కాళేశ్వరంలో జరిగిన అవినీతి విషయంలో జరిగిన వాటికి బ్యాంకు ఈఎంఐలు కట్టడానికే బోల్డంత డబ్బు కావాలి. ఇప్పుడు జీతాలకు, పెన్షన్లకి, మిగతా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కావాలి. కాంగ్రెస్ కూడా ఎట్లయినా అధికారం రావడానికి కొన్ని సంక్షేమ పథకాలు చెప్పింది. ఇవన్నీ దశల వారినైనా అమలు చేసుకుంటూ పోతే నెక్స్ట్ ఎన్నికల వరకైనా అమలు చేయాలంటే కూడా కొంత అమౌంట్ అనేది ఫ్లో ఉండాలి. వీటన్నిటి విషయంలో జనం కూడా సరే మనం ఇప్పుడే ఎందుకు 1 year అన్నా ఆగి చూద్దాం, 1 సంవత్సరం తర్వాత అసలు ఈ పరిపాలన ఎలా ఉందో అంచనా వేద్దాం. ఈ 100 రోజులు అనేది వాళ్ళేదో బెంచ్ మార్క్ పెట్టుకోరు కానీ ప్రజలు ఏం బెంచ్ మార్క్గా చూడట్లేదు. ప్రజలైతే కొంచెం టైం ఇద్దాం. ఎందుకంటే అక్కడ 9.5 ఏళ్ళు టైం ఇచ్చి మనం ఓటేసాము. ఇప్పుడు ఇక్కడ 100 రోజులకి ఎందుకు డెసిషన్ తీసుకోవాలి? అందుకని కొంచెం లోక్సభ ఎన్నికల విషయంలో కూడా కాంగ్రెస్కు పెద్ద వ్యతిరేకత ఉండకపోవచ్చు. నేను కొంచెం బీజేపీకి ఉన్న బెనిఫిట్ అయ్యే నియోజకవర్గాలు ఉండొచ్చు కానీ కాంగ్రెస్ కు అన్యాయంగా జరిగేంత పరిస్థితి అయితే ఓవరాల్ గా రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవానే కొనసాగే అవకాశం ఉందంట. అంటే పెద్ద కష్టం కనిపించట్లేదు. అంటే బాగా 12 సీట్ల పైన అదే, అంటే వాళ్ళు 12 అంటున్నారు. సరే, కొంతమంది 10 లోపల వస్తాయి, 5 దాటితే 5 నుంచి 10 మధ్యలో వస్తాయి అన్నమాట. మనం కూడా నెక్స్ట్ వీక్ మళ్ళీ లోక్సభ ఎన్నికల మీద కూడా సర్వే రిలీజ్ చేస్తున్నాం. తెలంగాణ లోక్సభలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందనే విషయంలో కూడా నెక్స్ట్ ఒక 1 week or 10 daysలోనే కొత్త సర్వే కూడా రిలీజ్ అవుతుంది లోక్సభ ఎన్నికల వరకు. ఓకే, అప్పుడు మరిన్ని విషయం డీటెయిల్గా మాట్లాడుకుంటాం. ఓకే.